ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఇంచుమించుగా ఈ 2 మాసాల్లో యాకోబు గారి యొక్క కుమారులందరినీ కూడా మనం పూర్తిగా పరిశీలించుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఇంచుమించుగా ఏప్రిల్ మే ఈ 2 మాసాల్లో కూడా యాకోబు గారు కన్నటువంటి 12 మంది కుమారుల గురించి 12 గురించి మన అద్భుతమైనటువంటి పరిశీలన చేయడానికి దేవుడు అత్యున్నతమైన అవకాశాన్ని అనుమతిని కూడా అనుగ్రహించాడు. అయితే ఈ 12 మందిన యాకోబు గారి నుంచి వచ్చినటువంటి గోత్రకర్తలు అంటే కాదు, 12 మందితో పాటుగా మరొక 2 అర్ధగోత్రకర్తలుగా కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గడిచిన వారంలో మీ అందరికి కూడా తెలియపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఈ 2 అర్ధగోత్రకర్తలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి నుంచి వచ్చారు అనేటువంటి పరిశీలన కానీ మనం చేసినట్టయితే చాలా క్లియర్గా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యోసేపు గారికి పుట్టినటువంటి 2 కుమారుల నుంచే ఈ అర్ధగోత్రాలు కూడా వచ్చాయి అనేటువంటి ఆలోచనలోకి మనం అందరం కూడా రాగలిగాం. అంటే యాకోబు గారి యొక్క 12 నుంచి మాత్రమే గోత్రాలు లేవు, కానీ యాకోబు గారి యొక్క మనవల నుంచి కూడా 2 ప్రత్యేకమైనటువంటి గోత్రాలు రావడం అనేది లేఖనాల్లో ఉన్నటువంటి సత్యమే, ఇది లేని విషయం అయితే కాదు. అయితే యోసేపు గారికి 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుడి పేరు మనష్షే. ఆ మనష్షేని గురించి శుక్రవార ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. అయితే మనష్షే అనేటువంటి అర్ధగోత్రం కూడా ఈయన నుంచి రావడం జరిగింది. మనష్షే తర్వాత యోసేపు గారికి ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే ఎఫ్రాయిము. చెప్పండి, ఎఫ్రాయిము. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పేరు లేకపోతే గోత్రకర్త ఎవరనంటే ఎఫ్రాయిము. ఈయన ఎవరికి పుట్టారు అంటే యోసేపు గారి యొక్క 2వ కుమారుడు, యాకోబు గారి యొక్క మనవడు. ఎవరికి పుట్టారంటే వాస్తవానికి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నటువంటి పోతిఫర్ అనేటువంటి కూతురు గారిని యోసేపు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ ఇద్దరికి మధ్యన పుట్టినటువంటి వ్యక్తే ఈ మనష్షే ఎఫ్రాయిములు అనేటువంటి వారు. అయితే ఈ రోజున మనం పరిశీలించే ముందు ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశంగా ఆదికాండాన్ని కనుక మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఈరోజు కనబడుతోంది. త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనానికని చదివితే ఒక చక్కటి మాట ఉంది. ఎవరన్నా త్వరగా చదవండి. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టబడిను అనేది అక్కడ కరెక్ట్గా కనబడతా ఉంది. మొదటి కుమారుడు మనష్షే పుట్టినప్పుడేమో ఇదే తండ్రి గారు అనుకున్నారు. నా తండ్రి గారిని నేను మరుచున్నట్లుగా, నా తండ్రి గారి ఇంటి మీద ఉన్నటువంటి బెంగని పోగొట్టునట్లుగా దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడని మనష్షేకి పేరు పెట్టాడు. కానీ 2వ కుమారుడు విషయంలో అలాగ అంటలేదు. ఏమంటున్నాడు అక్కడ చెప్పాలి, నాకు బాధ కలిగిన దేశములో నన్ను దేవుడు అభివృద్ధి కలుగు చేసినందున నేను నా కుమారుడికి పెట్టుకున్న పేరే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి, ప్రాస్పర్. ఇంకా చాలా అర్థాలు అయితే ఉన్నాయి, కానీ దాని గురించి మీనింగ్ నేను చెప్పట్లేదు కదా, ఏ పేరుకి సంబంధించిన మీనింగ్ చెప్పట్లేదు. ఆయన యొక్క జీవిత అనుభవాలు మాత్రమే మనం పరిశీలిస్తున్నాం కనుక ఆ జీవిత లక్షణాలే ముందుకు చదువుకొని వెళ్ళిపోతాం. అయితే ఈ ఎఫ్రాయిము యొక్క జనన విధానాన్ని కానీ మనం చూసినట్టయితే యోసేపు యాకోబు గారి యొక్క కుమారుడే. ఎఫ్రాయిము గారి యొక్క తండ్రి గారు ఇశ్రాయేలీయుడే, కానీ ఎఫ్రాయిము గారి యొక్క తల్లి గారు ఇశ్రాయేలురాలు కాదు. ఎవరావిడి? ఐగుప్తురాలు. ఎందుకంటే వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది, ఐగుప్తురాలను ఎప్పుడైతే యోసేపు పెళ్లి చేసుకున్నాడో వాళ్ళిద్దరి మధ్యన కలిగినటువంటి సంతానమే మనష్షే ఎఫ్రాయిములు. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావాలి, అయ్యా ఐగుప్తురాల్ని చేసుకుంటే ఐగుప్తురాల నుంచి వచ్చినటువంటి కుమారుని గోత్రకర్తగా దేవుడు ఏ విధంగా నియమించాడండి? మరి ఐగుప్తులు అన్యులు కదండి, ఇశ్రాయేలు ప్రత్యేకించబడిన వాళ్ళు కదా, ఇశ్రాయేలు దేవుని ఏర్పాటులో పిలువబడినటువంటి వ్యక్తులు కనుక ఏ శత్రువులైతే ఇశ్రాయేలు ఇన్ని సంవత్సరాలు కూడా అనగదొక్కారో ఆ శత్రువు నుంచి ఒక సంతానాన్ని దేవుడు తీసుకొని రావడం ఏంటి, ఆ సంతానాన్ని ఒక గోత్రకర్తగా నియమించడం ఏంటండి? అన్యుల నుంచి దేవుడు ఎందుకు ఆ సంతానాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడండి అనే ఆలోచన కానీ మీకు రాకపోతే మీకు కనీస బైబిల్ యొక్క అవగాహన కూడా లేదని అర్థం. ఖచ్చితంగా ఈ డౌట్ అనేది రావాలి. ఎందుకంటే యోసేపు గారి యొక్క కుమారుడు ఎఫ్రాయిము, తండ్రి గారు యోసేపే, ఆయన యూదుడే, ఇశ్రాయేలీయుడే, కానీ తల్లి గారు మాత్రం అది కాదు.
ఎవరు? ఐగుప్తురాలు. అసలు ఏం జరిగింది? అసలు ఈ యోసేపు గారి యొక్క భార్య గారి పేరు ఏంటనంటే చెప్పండి. యోసేపు గారి యొక్క భార్య పేరు చెప్పండి. ఎవరు చెప్తున్నారు? వెనకాల నుంచి చెప్తున్నారు, కరెక్టే చెప్పండి సార్. అస్సేనేతు. అస్సేనేతు బైబిల్లో ఉన్నదే, అక్కడి నుంచి నేను చెప్పాలి. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్లో అయితే చాలా చక్కగా ఉండేవాడు. అప్పటి నుంచి ఇప్పుడు అన్నీ గుర్తున్నాయి ఆయనకి. అంత బలంగా నాటబడిన వ్యక్తులు అహరోను గారి యొక్క సంతానం అంతా కూడా. ఏదైనప్పటికీ కూడా అస్సేనేతు, యోసేపు గారి యొక్క భార్య గారి పేరు ఏంటి? అస్సేనేతు. ఆవిడ ఎక్కడుండగా పెళ్లి చేసుకున్నట్టు? ఐగుప్తులో ఉండగానే. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే యోసేపుని తన తోబుట్టువులు అన్నదమ్ములందరూ కూడా గెంటేశారో అప్పుడు ఐగుప్తుకి ఈయన అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ ఇంటికి ఈయన అమ్మివేయబడ్డాడు. అక్కడ పోతిఫర్ దగ్గర భార్య నుంచి శోధన వచ్చింది. శోధన వచ్చిన తర్వాత జైల్లో వేశారు. జైల్లో వేసిన కొంతకాలానికి మళ్ళీ తప్పించబడ్డాడు. తప్పించబడిన తర్వాత రాజుగారి యొక్క దర్శనానికి అర్థాన్ని చెప్పి రాజు యొక్క దృష్టిని ఆకర్షించుకున్నాడు. అప్పుడు రాజు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని యోసేపు గారికి ఇచ్చాడు. హోమ్ మినిస్టర్ స్థానాన్ని ఇచ్చాడు. ఇంకా మామూలు కాదు, అలాంటి హైలైట్ స్థానాన్ని ఆయన పొందేసుకున్నాడు. హోమ్ మినిస్టర్ అని అనకూడదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, హోమ్ కాదు రెవెన్యూ అంతా, ఇంకా మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఆయన అధిపతిగా ఫరో గారు నియమించేశాడు. అయితే బాగా ఎదిగాడు, మంచి స్థానంలో యోసేపు గారు ఐగుప్తులో స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఫరో అక్కడ ఉన్న యోసేపుకి పెళ్లి చేస్తాడు. యోసేపుకి పెళ్లి చేస్తాడు. ఎవరో? ఫరో. ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడంటే పోతిఫర్ యొక్క కుమార్తెని. ఫరో కుమార్తెని కాదు. మరి ఎక్కడే పప్పులో మీరు ఏం వేసినట్టు? అలాంటి జాగ్రత్తగా చదివితే బైబిల్ అన్నీ అర్థమవుతాయి. అన్నీ ఉన్న విధంగానే మనకు కనబడతాయి. ఫరో యొక్క కుమార్తె కాదు, పోతిఫర్ యొక్క కుమార్తెని ఫరో యోసేపుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ ఇచ్చి పెళ్లి చేసిన వ్యక్తి పేరు అస్సేనేతు. వాళ్ళిద్దరి మధ్యన కలిగిన సంతానమే మనష్షే, ఎఫ్రాయిము. అంటే పోతిఫర్ అంటే ఎవరంటే పూజారి అన్నమాట. ఐగుప్తులో ప్రత్యేకమైన పూజారి అయిన ఆ పూజారి యొక్క కూతురు అస్సేనేతు. పూజారి కూతుర్ని యోసేపు పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఐగుప్తు దేశం అంటేనే మహా గొప్ప విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. అలాంటి విగ్రహారాధనకి అర్పణలు ఇచ్చేటువంటి, పూజలు చేసేటువంటి ఒక పంతులు గారి అమ్మాయిని యోసేపు గారికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటండి అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. వాస్తవానికి అస్సేనేతు ఫరో లేదంటే ఐగుప్తురాలనే మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్లో కనబడిన విషయం, చరిత్ర తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే ఈ అస్సేనేతు ఎవరో కాదు. ఎవరో తెలుసా? దేనా అని ఉన్న చూడండి, యాకోబు యొక్క కుమార్తె షెకెముతో రేప్ చేయబడింది. రేప్ చేసిన తర్వాత ఆవిడకి గర్భం రావడం అంతా కూడా ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ రేప్ అయితే జరిగింది అనేది మన అందరికీ తెలిసే. ఆ దేనాకు పుట్టిన కుమార్తె ఈవిడ. బైబిల్లో లేదు. బైబిల్లో లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా నిజమని చెప్పడానికి కూడా నాకు అధికారం లేదు. యోధా చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. ఈ అస్సేనేతు అనేటువంటి ఆవిడ దేనా గర్భం నుంచి వచ్చిన వ్యక్తి. అయితే యాకోబు ఈవిడ కొంచెం ఎదిగిన తర్వాత వదిలిపెట్టేశాడు. ఎలా వదిలిపెట్టేశారంటే సారా, అబ్రహాము, ఇష్మాయిల్ని ఎదిగిన తర్వాత ఎలా వదిలేశారు? అలా వదిలేశారు. వదిలేసినప్పుడు ఈమెను కూడా ఆ మార్గంలో వెళ్ళేటువంటి బాటసారులు కొనుక్కొని ఈమెను ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అలాగ ఐగుప్తు దేశానికి అమ్మిన కారణాన్ని బట్టి అస్సేనేతు అనే వ్యక్తి పోతిఫర్ వరకు వచ్చింది. యోసేపు కూడా పోతిఫర్ దగ్గరికి ఏ విధంగా వచ్చాడు? అమ్మివేయబడిన కారణాన్ని బట్టే వచ్చాడు. ఇక్కడ యోసేపు ఏ విధంగా అయితే అమ్మివేయబడి పోతిఫర్ దగ్గరికి వచ్చిందో, ఈ అస్సేనేతు యోసేపు యొక్క భార్య కూడా అమ్మివేయబడింది. అమ్మివేయబడినప్పుడు పోతిఫర్ ఆమెను కొనుక్కున్నాడు, కూతురులాగా పెంచాడు అని చరిత్ర చెప్తా ఉంటుంది. బైబిల్లో లేదా విషయం, చరిత్ర చెప్తా ఉంటుంది. కాబట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క తలంపులు మానవుని యొక్క మేధస్సుకి, హృదయానికి అంతుచిక్క ఉన్నది. బైబిల్లో ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఎక్కడో ఉన్నవాడిని లింక్ చేశారు చూడండి, ఎక్కడా కూడా తప్పుకోవడానికి లేదు. ఆ జాతి నుంచి ఎక్కడో కూడా పక్క వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు. సేమ్ బ్లడ్ లైన్లో నుంచి ఆ కుమార్తెను తీసుకుని వచ్చి అక్కడ యోసేపు పంపించి, యోసేపు కంటే ముందో వెనకాలో ఆ భార్య గారిని అక్కడ పంపించి వాళ్ళిద్దరిని ఎలా జతపరిచారో చూడండి. నేను ఎప్పుడో కూడా వివాహ సంబంధమైన కార్యక్రమాల్లో ఒక మాట ఎక్కువగా తరచుగా చెప్తూ ఉంటాను.
ఎప్పుడన్నా పెళ్లి జరుగుతున్నప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానండి, ఎక్కడో పుడతారో ఎక్కడో పెరుగుతారో అలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం జీవించడం అంటే అది ఆశ్చర్యం కలిగించే విషయం కదా. పుట్టిన దగ్గర 20 సంవత్సరాల వరకు ముక్కు మోకం తెలియదు, పెళ్లి చేసుకునే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లలో పుడతా ఉంటారు, వేరే వేరే పద్ధతుల్లో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ కూడా ఏకం అవుతారు. వాళ్ళిద్దరూ కలిసి జీవితాంతం కూడా కొనసాగిస్తూ ఉన్న కారణం చాలా అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే కారణం అంటాను ఎప్పుడూ కూడా. ఇలాగా చూసుకుంటూ పోతే బోయాజ్ ఎవరో, రూత్ ఎవరండి? బోయాజ్ ఎవరో, రూత్ ఎవరో? వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం ఏంటి? ఆ ఇద్దరినే కనెక్షన్లో నుంచి దావీదు, క్రీస్తు రావడం ఏంటి? ఆ కనెక్షన్లన్నీ కానీ మనం బైబిల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా అద్భుతమైన విషయాలు బయటపడతాయి. రూత్ ఎవరో? భర్తను పోగొట్టుకున్న విధవరాలు. అలాంటి ఆవిడ మళ్ళీ తిరిగి అత్తగారితో బెత్లెహేముకి రావడం ఏంటి? ఒక కోడలేమో వదిలేసింది కదా, మరి ఈవిడ వదిలిపెట్టకుండా రావడం చూడండి. ఇప్పటి వరకు పెళ్లి కాని బోయాజీవుని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు మూలంగా దావీదు పుట్టడం ఏంటి? యెషయా పుట్టడం ఏంటి? ఆయన మూలంగా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానం అంతా కూడా కనబడతా ఉందంటే ఆయన యొక్క ఆలోచనలో మానవులకి ఏం చేయబడో అంతు చెక్కవో. కానీ అనుకుంటా ఉంటాం చాలాసార్లు భార్య భర్తల మధ్యన ఏదన్నా సరే వాగ్వాదం వచ్చినా, ఘర్షణ వచ్చినా, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోకుండా ఆ సంబంధాన్ని చేసుకుని ఉంటే ఎంత బాగున్నావు అని అంటా ఉంటాను. అనవసరంగా కదమ్మా, అవసరం కోల్దే దేవుడు పెళ్లి చేశాడు. అనవసరంగా దేవుడు ఎప్పుడో కూడా ఒక జతని ఏర్పాటు చేయడు. ఆయన అంత బుద్ధిహీనుడు కాదు, జ్ఞానం లేనివాడు అంతకంటే కాదు. అంటే మనం చేతులారా చేసుకునే కొన్ని ఉంటాయి. దేవుడు చిత్తాన్ని కాదని, దేవుడు ఉద్దేశంతో మాకు అవసరం లేదని, దేవుడు ప్రణాళికలతో మాకు పనే ఉంది, మాకు నచ్చినట్టుగా చేసుకున్నవి కూడా కొన్ని ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు ఏ ఒక్కరిని జతపరిచినా అది ఎప్పుడూ కూడా అవసరమైన జతే. అనవసరంగా ఏ ఒక్క భార్యని కానీ భర్తను కానీ ఐక్యపరచడు. కానీ చాలాసార్లు అంటూ ఉంటాం, అనవసరంగా చేసుకున్నానని నిన్ను అనవసరంగా ఈరోజు నేను ఎలాగో ఉందను, ఈరోజు ఎక్కడో ఉందను, ఈరోజు నా లైఫ్ ఎలాగో ఉందని అనుకుంటున్నావు. కానీ అనవసరంగా ఎప్పుడూ కూడా మీరు ఒకటి చేయబడలేదు. అవసరముతోనే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఐక్యపరిచాడు. ఏమో మీ ఇద్దరు మూలంగా వచ్చే సంతానాన్ని దేవుడు మహాభివృద్ధి కలుగు చేస్తాడేమో, నీ సంతానంతో దేవుడికి ఎన్న పని ఉందేమో. ఒకవేళ భార్య భర్తలతో దేవుడికి పని లేకపోవచ్చు, కానీ ఆ ఇద్దరు మూలంగా కలిగే సంతానంతో దేవుడు కొన్నిసార్లు పని ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. రూతు బోయాజ్ విషయం చూడండి, లేదంటే మా అమ్మమ్మ గారు పాస్టర్ గారి విషయం చూడండి. అసలు ఇద్దరికీ సంబంధం లేదు. అసలు ఇద్దరికీ కూడా ఏ విధమైన సంబంధాలు లేవు. సంబంధమే లేదు. క్యాస్ట్ వైజ్ చూసుకున్నా సరే సంబంధమే లేదు అసలు. అలాంటి సంబంధం లేని ఇద్దరిని కలిపాడు దేవుడు. వాస్తవానికి అమ్మమ్మ గారు యుఎస్లో ఉండాలి. ఎందుకంటే నాకు చాలా మంది చెప్పడం, నేను చదివింది కూడా విషయమే. అమ్మమ్మ గారి యొక్క ఫోటో విటికల్ కల్చర్ స్కూల్లో చదువుతున్నప్పుడు అమెరికన్ మ్యాగజైన్లో వేశారు ఆవిడ ఫోటోని. అంత అందగత్తే ఆవిడ. అమెరికన్ మ్యాగజైన్స్ అంటే అప్పుడు విటికల్ కల్చర్ స్కూల్ అంతా కూడా ఈ అమెరికా వాళ్ళ యొక్క సంస్థల మూలంగా నడిపించబడతా ఉంటుంది. త్వరలో వచ్చి చేసేవారు ఇక్కడ. అదంతా కూడా అంత అందంగా ఉండేదంట. అమెరికా తీసుకెళ్ళిపోతాం అని చెప్పి కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఆరాడబడేవాడండి. అలాంటి వ్యక్తిని ఇలాంటి వ్యక్తికి పరిచయం చేశాడు. ఇద్దరిని కూడా జతపరిచాడు దేవుడు. మా నాన్నగారు అమ్మగారి విషయంలో చూడండి, ఇద్దరు కులాల్లో సంబంధం లేదు. ఇద్దరంటే ఇద్దరు, ఎవరో కూడా ముక్కు మోకం తెలియదు, కానీ వాళ్ళిద్దరినీ దేవుడు జతపరిచాడు. అదే విషయం నాది విషయంలో కూడా జరిగింది. 450 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. అలాంటి ఆవిడ్ని నాకు పరిచయం చేయడం, ఇద్దరిని మళ్ళీ ఐక్యపరిచి ఆ జత మూలంగా కుమారుడు రావడం అనేది దేవుడి యొక్క ఉద్దేశమేమో. ఎప్పుడూ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా తలరాత బాగోలేదని అనవసరంగానే ఇలాగ అయిపోయిందని అనుకోకండి. ప్రతి దానికి అవసరం ఉంటుంది. అనవసరంగా దేవుడు ఏ ఒక్కరిని కూడా జతపరచడు. బాగా గుర్తుపెట్టుకోండి. అవసరంతోనే ఇద్దరు వ్యక్తులను ఐక్యపరుస్తాడు దేవుడు. అవసరం ఉంటుంది. అనవసరంగా జతపరిచేటువంటి దేవుడు కానే కాదు. చిన్నదానికి పెద్ద అనవసరంగా చేసుకున్నాను 2-3 రోజుల క్రితం అనుకుంటున్నాం, నాకు ఎవరో చెప్పారు, ఇద్దరికి భార్య భర్తల మధ్యన ఏదో వాగ్వాదం ముదిరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయారంట. ఇంతకీ ఏం జరిగిందని చెప్పి అడిగితే చాలా చెప్పి నవ్వుకున్నాను. ఏమీ లేదు,
ఈయన రాత్రి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుని రమ్మందంట. మల్లెపూలు తీసుకొని రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసింది. మల్లెపూలు తీసుకురాకపోతే నీకు కేసు పెట్టేద్దావా? ఉంటారు కొంతమంది, అంటే చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు, ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ లేని కారణాలను బట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఏదో రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు, ఏదో రకమైనటువంటి వ్యత్యాసము కనబడుతుంది. కానీ ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకోండి, భార్య భర్తల మధ్యన తరచుగా గొడవ వస్తుందంటే దాని అర్థం దేవుడు మీ ఇద్దరితో ఏదో పని ఉంది, ఏదో రకంగా డిస్ట్రాక్ట్ చేయాలని, ఏదో రకంగా బాండ్ బ్రేక్ చేయాలని, ఏదో రకమైన ఆలోచన. అయితే ఇక్కడ అస్సేనేతు అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఐగుప్తు అన్య సంబంధమైనటువంటి మూలాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, దేనా యొక్క చెప్పండి కుమార్తె అని చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అయితే అస్సేనేతుకి యాకోబు గారికి, యోసేపు గారికి పెళ్లి చేసిన అనంతరం పుట్టినటువంటి రెండో కుమారుడి పేరే చెప్పండి ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? ఎఫ్రాయిం జీవితం ఏమన్నా సరే మనకి ఏమన్నా మంచి ఆధ్యాత్మిక పాఠాలు ఏమన్నా నేర్పించేటువంటి అవకాశం ఉన్నదా అంటే ఎఫ్రాయిము నుండి మంచి నేర్చుకోవచ్చు. ఆయనలో ఉన్నటువంటి వాటిని ఉండకుండా చెడు కూడా మనం పరిశీలించే అవకాశం ఉంది. ఆయనలో మంచి ఉంది, చెడు ఉంది. ఎందుకంటే ఎఫ్రాయిమీల్లో సమరీల్లో ఒక భాగం వీళ్ళు. నేను శుక్రవారం కూడా చెప్పాను కదండి, యూదులు అసహించుకునేటువంటి సమరీయులు ఎవరో కాదు, ఈ ఎఫ్రాయిం మనస్సు యొక్క ఇద్దరు జనాంగమే వీళ్ళలో కలిసిపోవడం అనేది జరిగింది. అలాగే ఈ ఎఫ్రాయిం ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే యూదుల్ని విసర్జించి గెంటేస్తారో తన శిష్యులను వెంట పెట్టుకుని ఎఫ్రాయిం ఊరిలోనే ఆయన ఉండిపోతారు కొన్ని దినాలు. చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి నేర్చుకోవాలంటే. అలాగే ఎఫ్రాయిం గోత్రం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి సమయానికి భూమి మీద ఉండదు, గతించిపోయింది. నాకు తెలుసు ఇప్పుడు కూడా ఎఫ్రాయిం సంబంధికులు ఎవరో ఉండరు. ఎందుకంటే అన్ని తప్పులు చేసుకొచ్చారు. భయంకరమైన విగ్రహారాధనని మిగతా 10 గోత్రాలకి కూడా నేర్పించేటువంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఈ సమరీలే. నేను ఆల్రెడీ కూడా చెప్పాను శుక్రవారం రోజు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. యోసేపు గారి యొక్క కుమారుడు యాకోబు గారి యొక్క మనవడైన ఎఫ్రాయిం గోత్రం ఉందో చూడండి. ఒకనొక సమయానికి ఎఫ్రాయిం గోత్రంలో ఒక్కడు కూడా బతికి బయటపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి గోత్రంలో ఒక్కడు కూడా ఉండడు. మీరు ప్రకటన గ్రంథం చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. అయితే ఈయన నుంచి మనం ఏమి నేర్చుకోగలమండి? అన్ని చెడ్డే చెప్తున్నారు, ఆయనలో మంచి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఈయన నుంచి మనం ఏమన్నా నేర్చుకునేటువంటి గొప్ప విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఈయన నుంచి నేర్చుకోవడం కంటే కూడా ఈయన్ని ఉద్దేశించి జరిగినటువంటి ఒక సందర్భంలో ఒక మంచి పాఠాన్ని నేనైతే నేర్చుకున్నాను. ఆ పాఠాన్ని ఈ రోజున మనం అందరూ కూడా ధ్యానించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. జరిగిన విషయం ఏంటంటే, యాకోబు గారితో పాటుగా 70 మంది యాకోబు సంతానాన్ని యోసేపు గారు ఐగుప్తులోకి ఆహ్వానిస్తాడు. కరువు ఎప్పుడైతే వచ్చిందో కరువుడు తర్వాత ఆ తండ్రి గారిని అన్నలందరినీ కూడా ఐగుప్తులో తెచ్చిపెట్టేసుకుంటాడు యోసేపు. దూరంగా ఉండడం ఎందుకు నాన్న, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను కదా, ఐగుప్తు అంతా కూడా నా చేతిలో ఉంది కదా, మీరు ఎక్కడో ఉంటే నెలకోసారి బియ్యం పంపించడం, భోజనాలు పంపించడం ఎందుకు, మీరు ఇక్కడికి వచ్చాడు అంటే యాకోబు గారితో పాటుగా ఒక 70 మంది గోషేను అనే ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయిన కొంతకాలానికి యాకోబు గారు చనిపోతారు. ఆ చనిపోయే ముందు యోసేపు గారు ఈ 2 కుమారులను తీసుకుని తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తాడా లేదా? ఇదంతా ఎక్కడ కనబడుతుంది మనకి? ఆదికాండం 48వ అధ్యాయంలో అదంతా కూడా కనబడుతుంది. అవసరం లేదనుకోండి, కథలో చెప్తాను, ముందుకు వెళ్ళిపోతాను. 2 కుమారుల్ని తీసుకుని, ఏ 2 కుమారుల్ని? యోసేపు గారు 2 కుమారుల్ని, మనష్షే ఎఫ్రాయిములు ఇద్దరిని తీసుకుని యోసేపు యాకోబు దగ్గరికి వెళ్తాడు. నానా, నా 2 పిల్లలు నాన్న అంటే యాకోబు అన్నమాటకు చాలా ఇష్టం. నాకు రూబేన్ ఎంతో, షిమ్యోన్ ఎంతో, నాకు వీళ్ళిద్దరూ కూడా అంతే. అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరు కూడా నాకు పుట్టిన వాళ్ళే, నా కొడుకులే అనే భావన యాకోబు కలిగి ఉంటాడు. కలిగి ఉన్నప్పుడు యోసేపు కుడి చేతి మీద ఏమో మనష్షేని తీసుకెళ్తాడు. ఎందుకంటే మనష్షే జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు. యోసేపు 2 కుమారులను కూడా ఎవరి దగ్గర తీసుకెళ్తాడు?
యాకోబు గారి దగ్గర తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే దీవెనలు ఇవ్వడానికి. తాతయ్య గారితో ప్రార్థన చేయించాలి, మా నాన్నగారు మా అందరికీ ప్రార్థించారు, ఒక్కొక్క కుమారుణ్ణి ఒక్కో విధంగా ప్రార్థించాడు, ఒక్కో రకమైన వాగ్దానాలు పొందుకున్నాడు, కాబట్టి నా ఇద్దరు కుమారులు కూడా తండ్రి గారి యొక్క దీవెనలు పొందుకోవాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి పుట్టినవాడినేమో కుడి చేత్తోని, రెండో వాడినేమో ఎడం చేత్తోని యాకోబు దగ్గర తీసుకెళ్తాడు. నాన్న నా ఇద్దరు కుమారులు నానంటే యాకోబు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్పాలి, మీ అందరికీ అర్థమైపోద్ది. మనం 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 జన్మనిచ్చినటువంటి పిల్లలు మనం ఇష్టపడేదానికంటే కూడా మన తల్లిదండ్రులు ఎక్కువ ఇష్టపడతారు. తాతలు అమ్మమ్మలు మనల్ని ఇష్టపడినంతగా ప్రేమించినంతగా కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించరేమో, అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. అందుకు యాకోబు చాలా ప్రేమిస్తాడు. అవునా, చాలా సంతోషం అని చెప్పి ఇంకా ఆయనకు కొత్త బలం వచ్చేసింది, కొత్త ఆరోగ్యం వచ్చిన రీతిలో మారిపోతాడు. మారిపోయి ఇద్దరిని కూడా ముందుకు పంపుతాడు యోసేపు. నాన్న ఇక కుమారుడు, ఇద్దరు కుమారులు ప్రార్థన చేయి అని చెప్పి, ముసలుడు అయిపోయాడు కదా యాకోబు, కళ్ళు సరిగ్గా కనబడట్లేదు కదా. యాకోబు ప్రార్థన చేస్తున్న సమయంలో యాకోబు గారి యొక్క కుడి చెయ్య ఎఫ్రాయిం మీదకి వెళ్ళిపోద్ది. జాగ్రత్తగా గమనించి, అంటే రెండో కుమారుడి మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు యోసేపు కనిపెట్టి, నాన్న తప్పు చేస్తున్నావు, నీకు కనబడట్లేదని చెప్పి నాన్నగారు చేయి తీసి మనష్షేని ఎత్తి మీద ఎడతాడు. వీడు పెద్ద కొడుకుడు, నువ్వు చిన్న కొడుకుని దీవించేస్తున్నావు, ఫస్ట్ వీడిని దీవించు, ఫస్ట్ వీడికి ప్రార్థన చేయంటే యాకోబు ఒక మాట అంటాడు, చాలా ఇష్టం నాకు మాట, నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదులే. ఎవడ పెద్ద కుమారుడో ఎవడ చిన్న కుమారుడో తర్వాత విషయం. దేవుడు మొదటగా ఎవరినైతే దీవించమన్నాడో వాన్నే దీవిస్తానని చెప్పి రెండో కుమారుడి మీద ప్రార్థిస్తాడు. ఆయన రెండో కుమారుడిని ఎఫ్రాయిం మీద చెయ్యించి ప్రార్థిస్తాడు. యోసేపు బాధపడతాడు, అదేంటి నా జ్యేష్ఠ కుమారుడి మీద ఏమో ఎక్కువ ప్రేమ పెట్టేసుకున్నాను, మొట్టమొదటి కుమారుడి మీద ఏమో ఎనలేనటువంటి ఇష్టాన్ని పెంచేసుకున్నాను, ఆ దీవెనలు ఏమన్నా ఉంటే కూడా చిన్నవాడి కంటే కూడా పెద్దవాడే ఎక్కువ పొందుకోవాలని నేను అనుకుంటే మా నాన్నేట్రా బాబు చిన్నోన్ని ప్రార్థన చేస్తున్నాడు, పెద్దోన్ని వదిలేసని చెప్పి బాధపడతాడు కూడా. దీన్ని బట్టి మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఒకే ఒక విషయం, నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో వాళ్ళని బట్టి ఎక్కువ దుఃఖపడతావు. నీకు పిల్లలు ఉన్నారు కదా, ఒకళ్ళైతే ఒక పెద్ద విషయం ఏం లేదు, ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో, ఆ ఇద్దరిలో ఎవరినో ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఆ ఒక్కరిని ఎక్కువ ఇష్టపడుతున్నావు అనుకో, మళ్ళీ బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క వ్యక్తి వల్ల ఎక్కువ బాధపడతావు. మనష్షేను యోసేపు ఎంత ప్రేమించడో అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇద్దరు ఆయనకి పుట్టినోడే, కానీ మనష్షేను ఎక్కువగా ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నా పెద్ద కొడుకు ఎక్కువ దీవెనలు పొందుకోవాలి, ఎందుకంటే ఆయన అంత ప్రేమించాడు. నువ్వు ఎవరిని ప్రేమించావో వాడి మీద దేవుడి దృష్టి ఉండదు. ఎవరినైతే విసర్జిస్తున్నావో, ఎవరినైతే అశ్రద్ధ చూపుతున్నావో, ఎవరినైతే పట్టించుకోలేనట్టున్నావో వాడి మీదే దేవుడి దృష్టి ఉంటుంది, వాళ్ళ మీదే దేవుడి దృష్టి ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఏం ఫీల్ అవ్వకండి, నువ్వు ఎవడి మీద అయితే ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నావో వాడి వల్ల ఎక్కువ దుఃఖపడతావు. ఎవరి వల్ల అయితే ఎనలేని ఆశలు పెట్టుకున్నావో, ఎనలేనటువంటి ప్రేమను పెంచేసుకున్నావో, ఎవరినైతే అపరిమితమైన రీతిలో ఇష్టపడిపోతున్నావో ఆ వ్యక్తిని బట్టే ఎక్కువ బాధపడతాం. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ రోజున ఈ సమయంలో మన మధ్యనుంటే దేవుడు మాట్లాడేది నీతోనే. యోసేపు మనష్షేని ఇష్టపడినట్లుగా ఎఫ్రాయింని ఏం చేయలేకపోయాడు, ఇష్టపడలేదు. కానీ విసర్జించిన రాయి వైపే దేవుడి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీకు పెళ్ళైతే, పెళ్ళై నీకు పిల్లలు పుడితే పక్షపాతం అనేది ఎప్పుడు కూడా చూపించకండి. పక్షపాతం అనేది ఎప్పుడు కూడా చూపించకండి. ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా ఎప్పుడు ప్రేమించకండి. దేవుడు పక్షపాతం లేని దేవుడు, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు. మరి ఆయన ఎవరిని పట్ల కూడా పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నప్పుడు మరి నువ్వు చిన్నోన్ని ఒకలాగా పెద్దోన్ని ఒకలాగా ఎందుకు ప్రేమిస్తున్నావు? అంతే కదా, దేవుడు నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా ప్రేమిస్తున్నాడా? ఆయన ఎరిగినటువంటి వ్యక్తులను ఒకలాగా, ఎరగినటువంటి అన్యులను ఒకలాగా ప్రేమిస్తున్నాడా? ఆయన అందరి పట్ల కూడా, అందరిపైన కూడా ఏకరీతిగా వర్షము కురిపించుచున్నాడని ఉంది.
ఉందా లేదా? మరి అలాంటప్పుడు దేవుడిచ్చినటువంటి ఇద్దరు బిడ్డల్లో ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తారేటండి? ఒకవేళ అలాంటి పక్షపాతం ఒకవేళ నీ బిడ్డల మీద నువ్వు కలుగుంటే ఈరోజు నువ్వు మానేసుకో. ఒకవేళ మానుకోనండి, ఆడి మీద నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానండి, ఆడిని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానండి, ఆడంటే నాకు ఎనలేని ప్రేమ అండి అని అనుకుంటే కొనసాగు. కానీ ఆడి వల్ల ఎక్కువ ఎడుతావు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ వ్యక్తి వల్ల ఎక్కువ ఎడుతున్నావు. ఎవరిని కూడా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని ప్రేమించకండి. ఇద్దరు కుమార్తెలు ఉంటే ఇద్దరు కుమార్తెలని కూడా ఒకే విధంగా ప్రేమించండి. ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులని కూడా రెండు కళ్ళుని ప్రేమించినట్టుగానే ప్రేమించండి. ఏ ఒక్కరైనా సరే కొన్నిని ఎక్కువ ప్రేమించి కొన్నిని తక్కువ ప్రేమిస్తాడా? ఎవడన్నా కుడుకొను కాబట్టి ఇది ఎక్కువ తేటగా ఉండాలి, ఇది బలంగా ఉండాలని చెప్పి దీన్ని ఎక్కువ ప్రేమించి దీన్ని తక్కువ ఎవడన్నా ప్రేమిస్తాడా? మరి రెండు కళ్ళుని ఎక్కువ తక్కువ లేకుండా ప్రేమించిన దానివి మరి ఒకే గర్భంలోంచి వచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను ఎందుకు ఏకరీతిగా ప్రేమించలేకపోతున్నావో? మనస్సేకు పుట్టిన వాళ్ళే ఇద్దరు కూడా, కానీ యోసేపు మాత్రం ఎఫ్రాయిముని ప్రేమించలేదు, మనస్సేని ప్రేమించాడు. కానీ ఎవరినైతే యోసేపు విసర్జించాడో ఆ వ్యక్తినే దేవుడు ఏం చేశాడు? దీవింపజేశాడు. నువ్వు ప్రేమించిన వ్యక్తిని దేవుడు దీవించడు. శ్రద్ధ చూపకుండా విసర్జిస్తూ పోతా పనులను ఉన్నాడు చూడు, ఆన్నే పట్టుకుంటాడు దేవుడు, ఆన్నే దీవిస్తాడు దేవుడు, ఆన్నే ఎత్తుపట్టుకుంటాడు. అంతేగాని ఎక్కువ ప్రేమలు పెంచేసుకుని ఎక్కువ ఇష్టాలు పెంచేసుకుని ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటావు చూడు, ఆడి వల్ల ఎక్కువ బాధపడతాను, ఆడి వల్ల ఎక్కువ ఎడుతాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మా అమ్మగారికి ఇద్దరు పిల్లలు, ఒకడు నేను, ఒకడు మా చెల్లి. మా చెల్లి అంటే అమ్మకి ప్రేమ, నేనంటే ఎనలేని ప్రేమ. అంటే దాని అర్థం ఏంటి? మా చెల్లి మీద రెండు ఆకులు ఎక్కువే నాకు వేసి పెట్టిదేమో. కానీ విషయం చెప్పనా, మా అమ్మగారి జీవితంలో ఎక్కువ బాధపడింది, ఎక్కువ దుఃఖపడింది, ఎక్కువ కన్నీరుని విడిచింది ఎవరి మూలంగా తెలుసా? నా వల్లే. మా చెల్లి కంటే ఎక్కువ ప్రేమించింది మా అమ్మ నన్ను, మా చెల్లి కంటే ఎక్కువ ప్రేమించాడు మా నాన్నగారు నన్ను. కానీ ఇద్దరు ఎక్కువ బాధపడింది కూడా నా వల్లే, ఎక్కువ ఏడ్చింది కూడా నా వల్లే. ఇలాంటి కనకపోయి ఉంటే బాగుండురా అని అనుకున్నది కూడా నా వల్లే. ఎక్కువ ప్రేమించొద్దే, అందరినీ ఒకలా ప్రేమించు, అందరినీ ఒకలా చూడు, అందరికీ ఒకే రకంగా పెట్టు. అంతేగాని చిన్నోడు అంటే నాకు చాలా ప్రేమ అండి, ఆఖరోడండి, చిన్నమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆఖరి పిల్లండి, పెద్దోడు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆడ మాట బాగా వింటాడండి, కాబట్టి పెద్దోడి మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నానని చెప్పి చిన్నోడిని విసర్జిస్తూ చిన్న వ్యక్తులనేమో అశ్రద్ధ చేస్తూ, లేదంటే చిన్న వ్యక్తుల్ని ప్రేమించి పెద్ద వ్యక్తుల్ని అశ్రద్ధ చేస్తూ లక్ష్య పెట్టలేని వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు విసర్జించిన వ్యక్తిని దేవుడు ఎత్తుకుంటాడో, నువ్వు ప్రేమించిన వ్యక్తిని దేవుడు మర్చిపోతాడేమో. ఇక్కడ అదే జరిగింది. తెలీదా దేవుడికి? ఆ పెద్దానికి కొల్లు కనబట్టలేదు. నానా ఇదేంటి నా చెయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నా, చెయ్యి తెస్తాను. నా తెలుసురా, నువ్వు చెప్పక్కర్లేదే, నాకు నువ్వెవరు నా చెప్ప, నాకు తెలుసు. వీడు కూడా దీవించబడతాడు, కానీ వీడికంటే కూడా వీడు తక్కువలోనే ఉంటాడు. ఉన్నది ఈ రోజున ఒకే గర్భంలో నుంచి పుట్టినటువంటి నీ బిడ్డల్ని ఒకే విధంగా ప్రేమించలేకపోతున్నావా? చిన్నవాడిని ప్రేమించినట్టుగా పెద్దవాడిని ప్రేమించలేకపోతున్నావా? లేకపోతే పెద్ద కుమారుణ్ణి ప్రేమించినట్టుగా చిన్న కుమారుణ్ణి ప్రేమించలేకపోతున్నామో? ఒకళ్ళ మీద అపరిమితమైన ప్రేమ పెట్టేసుకుని ఒక వ్యక్తి మీద అంతంత మాత్రమే నీ ప్రేమను కనుపరుచు వ్యక్తివైతే, తల్లివైతే, తండ్రివైతే మరొకసారి దేవుడు నీతో మాట్లాడడానికి మాత్రం ఈ రోజున నిలబెట్టాడు. మానుకో. నువ్వు మానుకుంటే చాలా సంతోషం, లేదు అంటే ఒకనొక రోజున ప్రేమించిన వ్యక్తిని బట్టే దుఃఖాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. ఇక కాదు, అలాంటి వ్యక్తులు ఉంటారా? ఉండరా? తల్లిదండ్రులు ఉంటారా అలాంటి వ్యక్తులు? చిన్నోడు కదరా, ఆడికి 2 ముక్కలు ఎక్కువ వేసాను, పెద్దోడు కాబట్టి నువ్వు ఈ రోజుకి ఏం తినే సారీ వేసుకుని తినేనైనా ఏదో రకంగా ఇంకేదో మేనేజ్ చేసావు నువ్వు. ఆడ పాపం చిన్నోడు అలా లేటుగా పుట్టాడు కదరా, ఆడికి 2 ముక్కలు ఎక్కువ వేద్దాంరా అంటే ఈ చిన్నోడని ఇంకోటని కాదు, ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏమో ఫుల్లు గుడ్డు పడద్ది, తక్కువ ప్రేమ అన్నోడికి ఏమేం పడద్ది? సగం గుడ్డే, సగం తినే ఏం పర్లేదు, తిన్నావు కదా 8 సంవత్సరాలనే. ఆడు తిన్నాడు, చదువుకుంటున్నాడు కదాడు, ఆడు చదువుకునేవాడు, నీకు ఏమీ చదువు సంజ లేదు కాబట్టి ఇంట్లో వేసి ఎదవే కాబట్టి నీకు అరగుడ్డు ఎక్కువే, నీకు అరగుండుగాడా అంటది. అదే పెద్ద కుమారుడు ఇష్టపడిన కుమారుడు అనుకో, ఒక గుడ్డు ఫుల్గా వేసేస్తారు, 4 పచ్చిరలు ఎక్కువ వేస్తారు, 4 ముక్కలు కూడా గట్టిగా. ఆడికైతే జాయింట్లు లెగ్గలు ఇవన్నీ లెగ్గలే ఎట్టు, రేపు రోజున లెగ్గ లేకుండా చేస్తాను నీకు.
లెక్కలెట్టి పెంచుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. నువ్వు లెక్క తిన్నానా, ఒరే నీకెందుకు లెక్క, మెడముక్క తినవు, మెడముక్కలెక్కి ఈ పెట్టినోడే రేపు రోజున నీ మెడకాస్తాడు. జాయింట్లు తినేసి లెగ్గలెట్టేసి ఉంటా చూడు, నీ కాలు 2 తీసుకొచ్చిపెడతాడు. ఆడ ఎవరైనా సరే వాళ్ళకి వేళ కూతుర్లు ఉంటే ఆ కూతుర్ని మీరు పోల్చి మాట్లాడుకోండి, ఆలోచన చేయండి. కొడుకులు ఉంటే కొడుకుని ఉద్దేశించి మీరు ఆలోచించుకోండి. ప్రేమిస్తున్నావా ఒక రకంగా, ఒకళ్ళేమో ఒక రకంగా, ఒకళ్ళని మరొక రకంగా ప్రేమిస్తున్నావా తల్లి? ఇద్దరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప బహుమానం అని ఎరిగి కూడా చాలాసార్లు ఒకే విధంగా ప్రేమ లేని తల్లిగా తండ్రిగానే ఉంటే యోసేపు బాధపడే రీతిలోనే నువ్వు కూడా బాధపడతాయేమో. ప్రభువా వీడే చాలా బాగుంటాడు అనుకున్నాను, వీడే బాగా ఎదుగుతాడు అనుకున్నాను, వీడే అందరికంటే కూడా ఉన్నతమైన రీతిలో దీవించబడతాను అనుకున్నాను, కానీ ఈ రోజున ఈ వ్యక్తి పాతాళానికి పక్కవేయబడ్డాడు, ఎందుకులే పనికిరానన్నవాడు ఈ రోజున బాగున్నాడు నాయన అని చెప్పి ఏడ్చినప్పటికీ కూడా ఆ ప్రయోజనం లేకపోతేమో. వద్దమ్మా, అస్సలు ఆ పని చేయకండి. అస్సలు ఒకరు పెద్ద కొమ్ములు ఒకరు చిన్న కొమ్ములు ఏమి ఉండవు కదమ్మా. ఉంటాయి అలాగేమన్నా? ఉంటాయా? ఏమో నాకైతే ఒకడే కాబట్టి నాకేమి లేవు. ఒకవేళ ఉంటే అలాంటి ఫీలింగ్ ఏమో నాకు కూడా వద్దునేమో. అందుకే ఇద్దరిని కూడా ఒకళ్ళనే చూసుకుంటాను నేను. ఉన్నావా? ఒకళ్ళని ఒక రకంగా మరొకరిని ఒక రకంగా ప్రేమిస్తున్నావా? చదువుకునేటువంటి వ్యక్తికి ఏమో మంచి మంచి కూరలు వండుతూ ఉంటారు, చదువు సంధ్య లేదు, పెద్దగా చదువు ఏం పట్టట్లేదు, అంతంత మాత్రం ఏడు మాట వింటున్నాడు, పెద్ద మాట పట్టించుకోడు, ఎందుకు వచ్చిన అన్నవాడికి ఏమో ఏంటంటే ఉందో ఏదో తినేయండి అన్నట్టుగా ఉంటారు. చదువుకునేవాడికి మాత్రం దిట్టగా వండుతుంది కూర. ఒకవేళ సేమియా కాసిన కూర నాకు దిట్టగానే ఉంటుంది. వద్దు అలాగే వద్దు. చదువుకోలేనంత మాత్రాన్న, నీ మాట వినలేనంత మాత్రాన్న ఈ రోజున పిల్లలందరూ ఒకప్పుడు ఉన్నట్టుగా రేపు రోజున కూడా ఉండిపోతారని అనుకుంటున్నావా? లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, విసర్జించిన రాయే తలకేమైపోద్దంటే చివరి చేసి మూలరాయి అయిపోద్ది. నువ్వు ఎవరినైతే విసర్జిస్తున్నావో, ఎవరినైతే తక్కువగా చూస్తున్నావో, ఎవరినైతే తక్కువ ప్రేమ కలిగి ఉన్నావో, రేపు రోజున నీ తలకి మూలరాయి అయ్యేది ఆ విసర్జించిన రాయే. అంతేగాని ప్రేమించిన రాళ్ళు ఉండవు. ప్రేమించిన రాళ్ళు వదిలి వెళ్ళిపోతాయేమో, కానీ వద్దు కాదు ఎందుకులే అనుకున్న వాళ్ళే రేపు రోజున చివరి వరకు నిలబడతారేమో. అందరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదమ్మా. అందరి తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే ఉంటారని నేను అనుకోవట్లేదు, కానీ కొంతమంది మాత్రం ఉంటారు ఒకళ్ళు ఒక విధంగానే మరొక విధంగానో ప్రేమించేటువంటి వ్యక్తులు. ఈ పక్షపాతం మరి ఎక్కువ ఎక్కడ కనబడుతూ ఉంటుందంటే ఆ పుట్టిన ఇద్దరిలో కూడా ఒకడు మగోడు ఒకడు ఆడపిల్ల అనుకో, మగోడిని ప్రేమించినంతగా ఈ తల్లి ఈ కూతుర్ని ప్రేమించదు. ఈ పెళ్లి చేసుకుని పోతగా దీనికి చదువు ఎందుకు, సంధి ఎందుకు, ఆడు చదువుకొనే, ఆడ మగోడే, ఆడ ఉద్యోగం ఉండాలి, ఆడు చదువు ఉండాలని చెప్పి ఈడిని చూసినంతగా కూతురును చూడదు ఈ తల్లి. వీడికి పెట్టినంతగా కూతురికి పెట్టదు తల్లి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అలాంటి దరిద్రమైన ప్రేమలు కలుగుంటుందని అర్థం. ఇద్దరు పిల్లల మధ్యన ఏం కలుగుతుందన్నమాట మీకు తెలియకుండానే వైరం కలుగుతుంది. ఇద్దరి మధ్యన కూడా కక్షలో కార్పణ్యాలు కలగడానికి మూలం తల్లిదండ్రులే. ఒక రకంగా ఒక రకంగా ఎప్పుడూ ప్రేమించకండి, ఎప్పుడూ చూడకండి. ఎప్పుడు అలా చూస్తూ నువ్వు బాధపడతావు ఖచ్చితంగా. బాగా చదువుకునేవాడిని ఒకలా చదువుతూ ఉంటాడు, బాగా చదువు సంజయ్ అబ్బలేనాడేమో దుంపల బల్లో మరీ దరిద్రంగా ఉంటుందని కొంతమంది కుటుంబాల్లో. అదేమనుకోలో కూడా తెలియదు, కానీ ఆడపిల్లనేమో మున్సిపల్ స్కూల్లో వేస్తారు. మగోడు కదా ఇటు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, ఎందుకంటే ఇటు ఉద్ధరంతారు కదా దేశాన్ని, ఇటు పెద్ద అమ్మాని అయిపోతారు కదా. అందుకని చెప్పి కొడుకునేమో ప్రైవేట్ స్కూలు, కూతురికి అలాగే పెళ్లి చేసి పంపించేయాలి కదండి. కూతురు ఈరోజు రేపు వెళ్ళిపోద్ది కదండి, ఆ పిల్లకి ఎందుకండి అంత డబ్బులు పెట్టడం అనుకుంటారో ఏటో మరి నాకు తెలియదు. కానీ ఆడపిల్లలను ఎంత విసర్జిస్తూ ఎంత చిన్న చూపు చూసేటువంటి దరిద్రగొట్టు తల్లిదండ్రులు ఉంటారంటే అంత దరిద్రగొట్టు తల్లిదండ్రులు ఉంటారండి. ఆడపిల్లలేమో మున్సిపల్ స్కూల్ దుంపలు పడి, మగవాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్. ఎంతైనా పర్లేదు, మంచి చదువులు చదువుకోవాలి. రేపు రోజు నాడు పెళ్ళి ఉద్యోగం వచ్చి పిల్లం వచ్చిన తర్వాత పోతాడో ఈ దుంపల బల్లో చదివింది నీకు దిక్కోద్దు, ఇదే దిక్కోద్దు. అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆ దుంపల బల్లో చదువుకున్న వాళ్ళు ఇంటిని ఎత్తుపట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో, పేరు చెప్పనంతే. సిగ్గుండాలి వాళ్ళకి, నెత్తి మీద ఎత్తుకుంటారు మగవాళ్ళని. ఆడదంటే పెద్ద లెక్క ఉండదు ఏండి, ఉంటుందా? అబ్బాబ్బే పెళ్లి చేసుకుని పోయేదానికి ఎందుకండి అంతా, ఇది మళ్ళీ వెళ్ళిపోతా మళ్ళీ దీనికి మళ్ళీ కట్నం కూడా ఇవ్వాలి, ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టడం ఎందుకో, కట్నంకి ఏదో ఉపయోగపడతాయి, ఈ డబ్బులన్నీ పక్కనే వేద్దామని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అలా ఎప్పుడు చేయకుండా ఒకళ్ళు ఆడ మగవాళ్ళలోనే కాదు, నేను చెప్పదలిచిన మాట ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు అయినప్పుడు కూడా చదివిస్తే ఇద్దరిని ఒకే స్కూల్లో చదివించు, ఇద్దరికి ఒకే విలువైనటువంటి వస్త్రాలు కొను,
ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి వాటిని కొనడానికి ప్రయత్నించు. అంతేగాని వీడికి చదువు అబ్బలేదని, చదువు సరిగ్గా చదవట్లేదని, వీడు పెద్ద బాగుపడ్డావు అనేటువంటి ఆలోచనతో ఒరే ఏమనుకోకరు, ఇందులో నువ్వు చదివేరా, ఈయన ఇక్కడ చదివిస్తాను రా అన్నయ్యని. అన్నయ్య వేసుకున్న బట్టలు నువ్వు వాడేరా బాబు, ఎందుకు నీకు మళ్ళీ కొత్త అన్నయ్య అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అంటే అన్నయ్య గారికి ఏమో కొత్త బట్టలు కొనాలి, అన్నయ్య గారికి ఏమో కొత్త పుస్తకాలు కొనాలి, అన్నయ్య గారికి ఏమో కొత్త బ్యాగ్ కొనాలి. కొనకపోతే అన్నయ్య గారు ఫీల్ అవుతారు. ఇప్పుడు అన్నయ్య గారు బాగా వాడేసిన బ్యాగ్ పుస్తకాలు ఏమంటే దిక్కుమాలోలాగా అతను రెండో వాడు వాడుకోవాలి. ఎన్నింటిలో లేవయ్యి, ఎంత బాధమ్మది. ఆ పిల్లల బాధను బయటికి వ్యక్తపరచరు, కానీ రేపు రోజున టైం వచ్చినప్పుడు అమ్మా ఆ రోజు నువ్వు చూసిన ప్రేమను మర్చిపోతాను అనుకున్నావా, ఆ మాట నిన్ను సగం చంపేద్ది. ఆ మాట చంపేద్దమ్మా నిన్ను. అన్నయ్య గారికి ఏమో అడిగినది అన్నీ కొన్నావు, కానీ అన్నయ్య గారు వాడుకొని మిగిలిన ఏమో నన్ను వాడుకోమన్నావు అమ్మా. ఏ రోజు నుంచి లేదమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదమ్మా. ఆడంటేనే నీకు ఇష్టమే, ఏ రోజున నాకు ప్రేమను అందించు, ఏ రోజున నన్ను సంపూర్ణంగా ఇష్టపడ్డావు అమ్మా అని చెప్పి నీ కడుపున పుట్టిన పిల్లలే నిన్న ఆ మాట అంటే తెలుస్తుంది. అబ్బా ఎప్పుడు అలా చేయకండి. తల్లిదండ్రులని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ మాట మాట్లాడడానికి నిశ్చయించుకున్నాడేమో. ఇద్దరిని ఒకే రకంగా ప్రేమించండి. ఏది కొన్నా సరే ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి దాన్ని కొనడానికి ఇష్టపడండి. అంతేగాని వాడికి తక్కువ రకానది, వాడికి ఏమో ఇష్టం లేనిది, వీడికి ఏమో నచ్చని కొనే విధంగా ఉంటే ఇద్దరి మధ్యన కూడా కక్షలో కార్పణ్యాలని కలుగు చేసేది, ప్రారంభించేది కూడా ఎవరన్నమాట చెప్పండి? తల్లిదండ్రులే. ఉండిపోతారు చిన్నలుగానే. నిజం చెప్తున్నానమ్మా, ఆ పార్షియాలిటీ, ఆ పక్షపాతం మనకి పెద్ద పిల్లలు కదా ఏం పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు, కానీ పట్టించుకుంటారు పిల్లలు. అందులో ఈ జనరేషన్ పిల్లలు ఇలాంటి ముందే కనిపెడతారు. పోను కనిపెట్టేసి మర్చిపోతారని అనుకోకండి. ఈ జనరేషన్ పిల్లలు ఎన్నిటికంటే కూడా అడ్వాన్స్డ్ పిల్లలు. రేపు రోజున మూల పడతా చూడు, మంచం మీద పడిపోతా చూడు, దానికి కూడా లెగలో చూడు. అప్పుడు అంటారు, ఆడికి పెట్టావు కదా రాలేదే అని పిలుచుకో, నేను రాను. అప్పుడు నరకం అనిపిస్తాహే నువ్వు. ఆడికి పెట్టావు కదా, ఆడికి బాగా దోచిపెట్టావు కదా, ఆడెక్కడో పోయాడు, నేను కావాల్సి వచ్చిందా, నా భార్య కావాల్సి వచ్చిందా, నీకు నేను గుర్తొచ్చానా, ఎక్కడున్నారా కొంచెం రారా అని చెప్పి నన్ను అడుగుతున్నాను. నేను రాను. ఆడికి పెట్టావు కదా, పెట్టినాడు అనిపించినాడు తిన్నవాడిని పిలుచుకో, అప్పుడు తెలుస్తుందా వాళ్ళు. ఏవి విత్తుతావో మొత్తమే లేదా. మరి పక్షపాతం విత్తినాడు, మరి పక్షపాతాన్ని మళ్ళీ కొయ్యవా నువ్వు? కొయ్యలేవని అనుకున్నావా? ఎన్ని మర్చిపోతావు నువ్వు అనుకున్నావా? పిల్లలు మర్చిపోయినా నువ్వు చేసిన క్రియల్ని దేవుడు మాత్రం మర్చిపోడు. చాలా విసర్జన చూపు, చాలా తక్కువ చిన్న చూపు చూసేటువంటి తల్లిదండ్రులారా, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎక్కువగా ఆశ పెట్టుకోకో, తొక్కేస్తాడండి దేవుడు. ఎక్కువగా ఆశ పెట్టుకోకో, ఆన్నే తొక్కేస్తాడు దేవుడు. నువ్వు ఇష్టపడని విసర్జించని వ్యక్తిని ఎత్తి పట్టుకుంటాడేమో. తొక్కేస్తే పెద్ద విషయం ఏం కాదు, లేపెత్తనే బాధ. నా మేనత్త ఎక్కువ ప్రేమించింది కూతురి కంటే. ఆ కొడుకుని లేపేశాడు. పోయహే కియహే అన్న కూతురు దిక్కేంది ఈరోజు. వద్దమ్మా, చాలా కోపం దేవుడికి. అన్యుల్ని ఒకే రకంగా ప్రేమించున్నాడు, నిన్ను ఒకే రకంగా ప్రేమించున్నాడు. నువ్వు మాత్రం నీకు ఇచ్చినటువంటి పిల్లల్ని ఒక రకంగా ప్రేమించలేకపోతున్నావు. ఒకవేళ ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఆ వ్యక్తే దూరం అయిపోతావు. నువ్వు తట్టుకోగలవా? భరించగలవా? వద్దు. అధిక ప్రేమ నాశనానికి మూలం అంటాను నేను. సమస్త కీడులకి మూలం అంటాను. అందరినీ ఒక విధంగానే ప్రేమించే తల్లిగా తండ్రిగా ఉండండి. అది కొనేటువంటి వస్తు విషయంలో కావచ్చు, చదివేటువంటి సంస్థల విషయంలో కావచ్చు, లేదంటే కొనిపెట్టేటువంటి ఏ విషయంలో అయినా సరే ఇద్దరినైనా ముగ్గురినైనా ఒకలాగే చూడండి తప్ప ఒకళ్ళు ఒక రకంగా మరొకళ్ళు ఒక రకంగా చూస్తానంటే దేవుడు ఇబ్బంది పడతాడేమో. యోసేపు యొక్క ఆశ ఆ చోట భంగపరచబడింది. యోసేపు యొక్క ఆలోచన అక్కడ సిద్ధింపబడలేదు. యాకోబు గారు దేవుడు మూలంగా దీవించాడు. ఏదో రకంగా అయిపోయిందండి. ఏదో రకంగా అందరూ ఎలా ఉన్నారో లేదో తెలదు, కానీ కొందరు మాత్రం ఈ విధంగానే ఉంటారు. ఆడపిల్లలేమో దుంపల బళ్ళలో చదివించాలా, ఆడపిల్లలేమో చిన్న స్కూళ్ళల్లోని చిన్న కాలేజీల్లో చదివించాలా. ఇక్కడ ఉద్ధరంతాడని చెప్పి పెద్ద వాటిల్లో డొనేషన్లు కట్టేసి ఫీజులు ఎంత ఎక్కువైనా పర్లేదు, మగోడి రేపు చూసుకుంటాడు, ఏమీ చూసుకోడు. అదే దిక్కువద్దు, నీ కూతురే దిక్కువద్దు.
నువ్వు ఎవరినైతే పట్టించుకోలేదో వాడి దిక్కువుతాడు, ఆడే చూస్తాను నేను. పట్టించుకున్నవాడు నేను చూసుకోవడం, గుర్తుపెట్టుకోండి అన్నమాట. అది కొడుకుల విషయంలోనే కాదు, అల్లుడి గారి విషయంలో అయినా, కోడల గారి విషయంలో అయినా సరే జరిగేది అదే. కొంతమంది అత్తలు ఉంటారు, కొంతమంది అత్తలు ఎంత ప్రేమించేస్తుంటారో చిన్న కోడల్ని. ఎందుకు అనుకుంటున్నారు? చిన్న కోడల్ని పుట్టింటి నుంచి ఏం తెచ్చుకుంది? బాగా దిట్టంగా తెచ్చుకుంది కాబట్టి మా చిన్న కోళ్ళు అంటే మాకు ఎంత ఇష్టమో, ఇంకా కనబడినోడికి కూడా వెళ్ళిపోయి మా కోళ్ళే ఇంత చూసి పెద్ద కోళ్ళ గురించి ఎక్కడ మాట్లాడదు అత్తగారు. భలే మాటలు వచ్చేస్తున్నాయండి నాకు తెలియకుండానే. ఒకవేళ ఉన్నారు ఇటు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ చూసే పెద్ద కోళ్ళ గురించి ఎక్కడ మాట్లాడదాం. అంత చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, టిఫిన్ తెమ్మంటారా, కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు నొక్కమంటారా, ఇన్ని చూసేటువంటి దాన్ని అసలు ఎల్లెల్లి ఏం తెచ్చావులే ఖాళీగా ఉప్పుకొని వచ్చావా అంటది. ఈ చిన్న కోళ్ళ బాగా తెచ్చుకుంది కాబట్టి మా చిన్న కోళ్ళ ఎంత బాగా చూసుకుంటుందో, జుట్టు దువ్వింది, పేలు నొక్కింది, ఏంటి పేలుకుని జుట్టుకి చెప్పేస్తావా, పొత్తులు వేసిన అండి. అది గాడి సాకిరి ఎంత చేస్తుంది మరి పెద్ద కోళ్ళు. అది పెద్ద కావచ్చు చిన్న కావచ్చు. ఒకవేళ మీ జీవితాలు అలాంటి అనుభవాలు ఉంటే మీరు ఏ విధంగా తీసుకుంటే తీసుకోండి. అత్తలు ఇలాగే ఉన్నారు. అత్తగారులు కూడా ఒక కోడలను ఒక రకంగా ప్రేమిస్తూ ఉంటారు, మరొక కోడలనేమో మరో రకంగా ప్రేమిస్తూ ఉంటారు. ఒక కోడల గారికి అమ్మమ్మ నేను వెళ్ళిపోయేటప్పటికి చచ్చిపోయేటప్పటికి ఇగో ఈ ఆభరణాలన్నీ నీకు ఇచ్చేస్తాను, దానికి ఏం చేయలేక దానికి ఏ ఉంగరాలు ఇచ్చేస్తానులే, ఇవన్నీ పట్టుపోతుంది. పట్టుపోయిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదు అంటది పెద్ద కోళ్ళు. అప్పుడు తెలుస్తుంది చిన్న కోళ్ళ విలువ నీకు. ఉన్నారు చాలా కుటుంబాల్లో, నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. సంఘంలో కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఈ పంచుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. అనుభవించిందంతా కూడా పెద్ద కోళ్ళే, కానీ దిక్కేంది మాత్రం చివరి చేసి చిన్న కోళ్ళు దిక్కువచ్చింది. అన్నీ తినేస్తారు వాళ్ళు, అన్నీ పొందేసుకుంటారు వాళ్ళు, ప్రేమని, ఆస్తిని, ఆభరణాలని, అన్నిటినీ. రేపు రోజున ఆ చిన్న కోళ్ళు దిక్కువద్ది, దొబ్బేసింది అంత పోద్ది ఎక్కడికో. వద్దు. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు చిన్న కోడల్ని, పెద్ద కోడల్ని? నీకు ఉన్నటువంటి ఇద్దరు కోడల్ని ఎందుకు అలా ప్రేమించలేకపోతున్నావు అమ్మా? ఒక రకంగా మరొకరిని ప్రేమిస్తున్నావా? ఒక అత్తగా, ఒక మామయ్య కానీ పుట్టిన నుంచి మంచి ఆస్తిపాస్తులు తెచ్చుకున్న వ్యక్తినేమో అధికంగా ప్రేమిస్తూ, ఏమీ తెచ్చుకోలేని వ్యక్తినేమో విసర్జన చూస్తూ, దీనివల్ల నాకు ఏమొచ్చిందిలే లాభం అన్నట్టుగా ఆలోచనలో వెళ్ళు. అత్తవైతే మామవైతే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా ప్రేమించేటువంటి, నువ్వు ఎక్కువగా పెట్టేటువంటి ఆ కోడల వల్లే ఎక్కువ బాధపడతాను, ఆ కోడల వల్లే ఎక్కువ దుఃఖపడతావు. పోనే అని చెప్పి అత్తమాటలు అసహించుకున్నా చూడు, అత్తమాటలు తిట్టుకున్నా చూడు, పో అని చెప్పి చేదరించుకున్నా చూడు, ఆ కోళ్ళే దిక్కువద్దు. ఆ పెట్టిని పొందుకున్న వాళ్ళు ఎవరు ఉంటారా? అలాంటి వాళ్ళు ఉండరా? అత్తల మామలని ఉండరు. చిన్న కోళ్ళని ఇంక మామూలుగా ఉండలేండి, పెద్ద కోళ్ళని మామూలుగా ప్రేమించరు, నెత్తినేడేసుకుంటారు అంతే. చూసే వ్యక్తి కోసం చెప్పదండి అత్త. బయటికి వెళ్ళి చూడని వ్యక్తి గురించి ఎన్ని చెప్పేస్తా ఉంటారో. మా చిన్న కోళ్ళు అలా చేసింది కూర, బాబు ఎంత బాగుందో. మా చిన్న కోళ్ళు లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అత్త అని చెప్పి కుక్క పిల్ల వెనకాల తిరుగుతూనే ఉంటుంది. ఉత్తనే అదంతానే. ఎందుకు ఇలా చెప్పేసుకుంటుందంటే వెనకాల ఆస్తి కట్టుకుంది కాబట్టి. చూసే వ్యక్తి గురించి మాట్లాడరు అత్తలు, పరిచయం చేసేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడరు ఈ అత్తలు. బాగా తినేసి రేపు రోజున బాగా మంచిగా చెప్పేడతారు చేతిలో. అప్పుడు అర్థమైంది, కానీ అయ్యి బాబాయ్ మా పెద్ద కోళ్ళు దొంగ పిల్ల అన్నీ పట్టిపోయింది, చిన్న కోళ్ళే మంచిది అంటారు. చిన్న కోళ్ళని చూస్తుంది, అప్పుడు మంచిదైతే చూద్దా, పెట్టావు కదా పెద్ద కోళ్ళనే పిలుచుకున్నది అనుకో, అప్పుడు నీ మొఖం అయిపోద్ది, టెంకాయ అయిపోదు. ఉండకండి అమ్మా. ఎందుకా వ్యత్యాస? ఎందుకా పక్షపాతం? ఎందుకు దరిద్రుడి పక్షపాతం? అదేమన్నా నీకు మేలు చేద్దా? అదేమన్నా నీకు మంచి జరిగిస్తుందా? రేపు రోజున నీకు కీడుని జరిగించేది కదా పక్షపాతం అనేది. మనుషులందరూ కూడా ఒకే ఆలోచన కలిగి ఉన్నారు కదా, అందరిలోనూ కూడా అదే గుండెకే, అదే మెదడు, అందరికీ అలాగే పనిచేస్తుంది. ఎవరో మర్చిపోరు. బల్లో మాట చెప్తున్నాను చూడండి, ఎప్పుడు ఇలా ఉండిపోతామని మాత్రం అనుకోకండి. పక్షపాతం చూపించే వ్యక్తులు ఎప్పుడు ఇలాగే ఉంటాం, ఎప్పుడు నిత్య యవనుల్లాగే ఉండిపోతాం, ఎవరితోనే మేము పరిచయం చేయించుకోకుండా పోతాము అని అనుకోకుండా అలాంటి వాళ్ళే మూల పడతారు. ఆ మూల పడినప్పుడే విసర్జించండి రాయి నీకు దిక్కవుద్ది. విసర్జించండి రాయి అప్పుడే దిక్కవుద్ది. పెట్టండి. నచ్చిన కోళ్ళకి ఒక రకంగా, నచ్చని కోళ్ళకి ఒక రకంగా. ఇద్దరు కూడా నీ కుమారులకి భార్యలు కాదా? ఇద్దరు కూడా నీ కుమార్తెలు కాదా? కోడలు ఎప్పుడూ కూడా కుమార్తెగానే భావించాలని ఉంది కదా బైబిల్ గ్రంథంలో. ఇద్దరు కోడల్లో కూడా దేవుడిచ్చినటువంటి కుమార్తెలుగా ఎందుకు నువ్వు పరిగణించలేకపోతున్నావు? ఒక వ్యక్తిని ఒక రకంగా ప్రేమిస్తూ ఒక వ్యక్తి యొక్క ప్రేమని పోగొట్టుకుంటున్నావా?
ఆ ప్రేమను పోగొట్టుకునే వ్యక్తి ఒకవేళ దిక్కు అవుతే రేపు రోజు నా బాధ వివరించలేనిదేమో. అల్లుడిని అలాగే చూసే వ్యక్తులే. ఒక అల్లుడిని బాగా చూస్తూ ఉంటారు. అల్లుడి గారు పండగ వస్తే బండి కొనమంటారండి అల్లుడు గారు, వాచ్ చెట్టమంటారండి అల్లుడు గారు, ఏసీ అన్నా కావాలండి అల్లుడు గారు. వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అంతంత కుటుంబం నుంచి వచ్చిన అల్లుడుగా ఉంటాడు. అలా చెప్పో గారు వీడికి మళ్ళీ బండి వీడి మొఖానికి సైకిలే చాలా ఎక్కువ. కొంచెం పెద్ద అల్లుడు అనుకోండి, కొంచెం బాగా తెచ్చుకున్న అల్లుడు అనుకోండి, కొంచెం మంచి పేరు ఉన్నటువంటి ఇంటి పేరు అనుకోండి, అల్లుడికి బండి వచ్చేది అడగకుండానే, ఏసీ అడగకుండానే వచ్చేస్తూ ఉంటుంది, అన్నీ వచ్చేస్తుంటాయి. ఈ చిన్న అల్లుడు ఉంటాడు కదా, పాప ఆస్తిపాస్తులు తక్కువగా ఉన్నవాడు, పెద్దగా ఏమి లేనాడు, చిన్న చూపు ఉత్తరా అత్తమావాలని, ఎల్లు మీ ఆయన మళ్ళీ బండి తెచ్చేసిరండి మంచోడని వీడి మళ్ళీ ఎట్టాలి. ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, ఎప్పుడూ ఖాళీగా తిరుగుతాడు. ఆడికెందుకే ఆడే దిక్కుతాడులే. రేపు రోజున అత్తయ్య గారండి హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ విలువ. అత్తయ్య గారు నేను ఉన్నాం కదా, మీరు బాధపడకండి, భయపడకండి, మామయ్య గారు నేను చూసుకుంటాను కదండి అనేటువంటి ఒక అల్లుడు గారు నీకు చివరిలో గమనిస్తావు. అప్పుడు అదో ఎంతకాలం కూడా ఎవరినైతే విసర్జించున్న ఆ వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తాడని తెలుసుకుని కుములు చచ్చిపోతాయేమో. వద్దు. పక్షపాతం అనేది, వ్యత్యాసము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు అలాగా అస్సలు వద్దు. తాతయ్య గారికి 3 సంతానం కదండి, పారాసామ్యులు గారి 3 సంతానం, 2 కొడుకులునే ఒక కుమార్తె అంటే చాలా పిచ్చి తాతయ్య గారికి. మామూలు ప్రేమ కాదు, కూతురు అంటే అనలేని ప్రేమ, తరగని ప్రేమ, వివరించలేని ప్రేమ. కొడుకులంటే ఇష్టం లేదా, వాళ్ళంటే ఇంకా ఇష్టం. కానీ ఆఖరిగా పుట్టిందనో లేకపోతే ఆడపిల్లంటే ఆయనకి ఇష్టమనో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ ప్రేమించేవారంటే అమ్మగారిని. ఆ అనుభవం నాకు వచ్చినాయేమో. ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం, కానీ చేతికి అంది చచ్చిపోయింది అనుకోండి పాప, చెప్తున్నాను. ఆయన అలా నాకు అమ్మగారు మనం చెప్తే నా కారులో నాకు ఎక్కడి నుంచి వస్తే వెనకాల ఉన్నాయా అని చెప్పి అనుకున్నాను. ఆడపిల్లంటే చాలా ఇష్టం అంట తాతయ్య గారికి. అదే లక్షణం, అదే అనుభవం నాకు వచ్చింది. అయితే ఇద్దరిని ఒక రకంగానే ప్రేమించారు, 3 ఒకలాగే చూసుకునేవారు. కానీ 2 కొడుకులు కదా, అందులో సేవకుడు కదా ఈయన. సేవకుడు తర్వాత మళ్ళీ భారం ఎత్తుకునేది మళ్ళీ సేవకుడిగా మగోడే ఉండాలి కదా, ఇద్దరే కదా మళ్ళీ రేపు రోజున పరిచర్య కొనసాగించవలసిందనేటువంటి అభిప్రాయంలో ఆయన ఉండేవాడేమో. రేపు రోజున నా పరిచర్ని, నా భారాన్ని, నా బాధ్యతను అంతటినీ కూడా ఎత్తుకోవలసినటువంటి కుమారులను అనుకున్నారేమో. ఒక సేవకుడిగా ఆయన ఉన్నటువంటి పరిచర్య భారాన్ని బట్టి అమ్మగారిని ఆ ఉద్దేశంతో కూడా కాకుండా కొంచెం ఎక్కువే ప్రేమించేవారంట. అది కూడా పక్కన పెట్టి ఎక్కువగానే ప్రేమించేవారంట. మరి ఎందుకు ప్రేమించేవారో తెలియదు, కానీ ఎంత ఉన్నా సరే వాళ్ళ మీద ఉన్నది ప్రేమ, ఈవిడ మీద ఎక్కువ ప్రేమ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడంట, సమూయేలు నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమించినావో ఆ వ్యక్తిని తీసేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? అంత పని చేయకు, నేను చంపేసుకుంటాను ఆ ప్రేమని, నేను ఆ ప్రేమను చంపేసుకుంటాను అని చంపేసుకున్నారు. తాతయ్య గారు అమ్మ మీద ప్రేమ చంపేసుకున్నారు. అస్సలు ఆయన ఆ 2 కొడుకులు ఉపయోగపడలేదు తర్వాత విషయం. నువ్వు సేవకుడిగా ఉన్నావు, 3 నేను ఇచ్చినటువంటి బహుమానమే, 3 నేను ఇచ్చిన వాళ్ళనే. మరి ఆ పిల్ల మీద ఎందుకు అంత ఎక్కువ ప్రేమ పెట్టేసుకుంటున్నావు? ఎవరు పరలోక ప్రార్థన ఏం తర్వాత రావాల్సిందిరా? తీసేస్తాను అన్నారంటే అప్పుడు మొదలు తాతయ్య గారు దేవుడికి మాట ఇచ్చినట్టు, బాబా తప్పు చేశాను నేను, దానికి క్షమించండి, నా కూతురు నిజంగానే ప్రేమించండి, నేను ఎంతో 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 ప్రార్థించి గోజాడితే వచ్చినటువంటి బహుమానం నాయన, ఈరోజు నేను తప్పు చేశానని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణలు పొందుకుని మరొకసారి అలా చేయనని చెప్పి ఆయన కొనసాగాడు. ఈ రోజున నిలబడింది నా తల్లి. ఒకవేళ ఆ ప్రేమని, ఆ ఆశని, లేదంటే అనలేనటువంటి ఆలోచనల్ని చంపుకోకపోయి ఉంటుంటే 2 మామలతో కూడా పోతునేమో ఆవిడ కూడా. చంపేసుకోండి అలాంటి ప్రేమ అంటే. మాట చెప్తున్నాను, ఎవరో కూడా తల్లిదండ్రులుగా బాధ పెట్టుకోకుండా, తప్పుగా అసలు తీసుకోకండి. పిల్లల మీద ప్రేమ పెంచుకోకండి. పిల్లల్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన ప్రేమించండి. ఎందుకు తెలుసా? పిల్లలు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, శాశ్వతం ఉంటారని చెప్పి ఏ గ్యారంటీ లేనిది. కానీ ఆయన ఉన్నాడు చూడు, ఇచ్చినోడు చూడు, నిరంతరము శాశ్వతము నిలిచిపోయే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆ దేవుని ప్రేమించండి. పిల్లల్ని కాదు ప్రేమించాల్సింది, ఇచ్చిన దేవుని ప్రేమించండి, అప్పుడు పిల్లలు బాగుంటారు. ఇచ్చిన దేవుని మర్చిపోయి పిల్లల్ని ప్రేమించాం అనుకో, పిల్లలు బాగోరు, వాళ్ళ జీవితాలు బాగోవు,
వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వరు. నిజం చెప్తున్నాను, మా అమ్మ నా మీద ప్రేమను చంపేసుకుంది, దానికోసం ఎదురు చూశాడు. ఎంత ప్రేమించిందో అంత విసర్జించేంతగా మార్చేశాడు దేవుడు. అంత ప్రేమ నాకు నచ్చలేదమ్మా, శాంతి నాకు నచ్చలేదు, ఆ ప్రేమ చచ్చిపోయేట్టుగా చేశాడు దేవుడు. అప్పుడు నన్ను పిలుచుకున్నాడు. అంత ప్రేమింత నేను వాడిని వాడుకోలేను, నన్ను ప్రేమించు, ఆడ మీద ఉన్న ప్రేమని మలిచి నా వైపుగా ప్రేమను తిప్పు, నాకు ఇచ్చిన కుమారుని మారుతావా లేదని చెప్పి ఇచ్చిన దేవుణ్ణి కాలు ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడు ఎన్నుకున్నాను. నన్ను ప్రేమించినంతకాలం నేను బోగపోలేదు. నేను ఎందుకు అన్నాదురా ప్రవ్వా అని చెప్పి ఇచ్చిన దేవుణ్ణి పాదాలు పట్టుకున్న మొదలు నేను మారాను. అర్థమైందా లేదు? ఏ లేని మాట అంటున్నానమ్మా, ప్రేమించడం చెప్పి బాగు గీకు రాలేదండి నాకు. క్షమించండి అయ్యా, ఇచ్చినవాడు నువ్వయ్యా, మార్చగలిగేవాడు నువ్వయ్యా అని నా మీద ఉన్న ఫోకస్ మా అమ్మగారికి అక్కడికి వెళ్ళింది. అక్కడ తిరిగిన తర్వాత అది కావాలి నాకు. ఆడ మీద ప్రేమ పెట్టేసుకుని దేవా చేయవంటే ఎందుకు చేస్తానో, నా మీద ఉండాలి నీకు ఆ ప్రేమ. నన్ను ప్రేమించు అంతగా నువ్వు. ఇచ్చినవాడు నేను గనుక నన్ను అడుగు, నీకు ఏదన్నా కావాలంటే నా మీద పెట్టుకుని అలాంటి ఆలోచన ఆశని, అంతేగాని వాడన ఏ పాడు అని చెప్పి ఎప్పుడైతే దేవుడికి అమ్మ రుజువుపరుచుకుందో అప్పుడు ఎదుగున్నాడు దేవుడు. అప్పుడే ఎదుగున్నాడు దేవుడు. చంపేసుకోండి, అలాంటి ప్రేమలు ఎన్నో ఉంటాయి. పిల్లల్ని ఇష్టపడండి, ప్రేమించకండి. భార్యను ప్రేమించండి అన్నాడు దేవుడు. అన్నాడా? భర్తలారా మీ భార్యని మీరు ఏం చేయండి, పిల్లల దగ్గర అన్నాడా? పిల్లలారా మీ తల్లిదండ్రులు మీరు లోబడండి, ఇష్టపడండి. కన్నాం గనక బాధ్యత ఉంది కనుక చూసుకోండి, ప్రేమించేయకండి. ఆయన ప్రేమించండి. ఒకవేళ ప్రేమించిన ఆయనకంటే ఎక్కువ ప్రేమించకండి. అస్సలు నాకు దేవుడిచ్చిన సంతానం ఉందా, కుమారుడు నాకు ఇష్టం లేదా, అసలు అంతగా పట్టించుకోను నేను. ఇష్టం లేదంటారా? ఏక సంతాగ్రహి, ఇద్దరిని ఒకళ్ళను చూసుకుంటూ ఉంటాను, బోల్డ్ అంత ప్రేమ. మరి దేవుణ్ణి నా కొడుకుని పక్కన పెడితే వీడు అసలు నాకు వేస్ట్గా, వీడు నాకు లెక్కే ఉండదు, నాకు దేవుడే ఎక్కువ. డైరెక్ట్గా ఆడి దగ్గర కూడా ఒరే ఆయన తర్వాత నువ్వైనా ఎవరైనా. దేవుడి కంటే ఎక్కువ ప్రేమించను అనుకో, ఏమో కూతుని ప్రేమించి పోగొట్టేసుకున్నాం కదా, ఆ తప్పు చేయను మళ్ళీ నేను. చంపేసుకో ఆ ప్రేమనే, ఆ ప్రేమను చంపే. నా కూతురు కానీ నా చేతికి అందుంటే ఈ రోజున దేవుణ్ణి సైతం మర్చిపోయే వ్యక్తిగా మారిపోదునేమో. నాకు ఆలోచన, నా యొక్క చూపంతా కూడా, దృష్టి అంతా కూడా దేవుని నుంచి తప్పించబడి ఆ కుమార్తె మీదకి వెళ్ళిపోదునేమో. ఎందుకనంటే నా జీవితంలో నాకున్న ఏకైక ఆశ ఏదన్నా ఉందంటే ఆడపిల్లే. దేవుడు ఏది చేసినా మంచి చేసే దేవుడు కనుక నాకు బాధ లేదు. నిజమే, మంచి చేశాను, ఏమో ఒకవేళ పుట్టిన తర్వాత అయినా పోదునేమో, పెరిగిన తర్వాత పోదునేమో. నాయన తాతయ్య గారి జీవితంలో వచ్చిన శ్రమ నా జీవితంలో రావడానికి నువ్వు ఇష్టపడలేదు. నువ్వు గొప్ప కృప కలిగిన దేవుడు, నా తాత కంటే ఎక్కువ ప్రేమించు నువ్వు నన్ను. చంపేయండి ఆ దిక్కుమాల ప్రేమలు, చంపేసుకుని దేవుని ప్రేమించండి, దేవుని బాధలు పట్టుకునేడండి. అంతేగాని ఇచ్చినోన్ని మర్చిపోయి పిల్లల మీదేనండి బాబు ఆశ అంతానే. పిల్లలు బాగుంటేనే కదనండి మేము అంతా కూడా బాగుంటుంది. వాళ్ళు చదువుకుంటేనే కదండి తల్లిగా తండ్రిగా మాకు ఆశ అండి. ఆడ తింటేనే కదండి మా కడుపు నిండినట్టుగా అనిపించేది. మరి నువ్వు తింటున్నావా వాక్యాన్ని, మరి ఆ తండ్రి ఇష్టపడాలి కదా, ఆ తండ్రి సంతోషించాలి కదా. నీ ఆత్మకు సరిపడేటువంటి తిండి నువ్వు పెట్టవు, వాక్యాహారం పెట్టవు, ప్రార్థన ఉండదు, మరి ఆ తండ్రిలో సంతోషించడు. నీ పిల్లలు తింటే నీకు ఎంత ఆకలి తీరుతుందో, నీ ఆత్మకి ఎంత అయితే వాక్యాన్ని అందిస్తావో నీ తండ్రికి అంత ఆకలి తీరుతుంది. ఆ తండ్రిని మర్చిపోయి ఈ భౌతిక సంబంధమైన పిల్లలు పట్టించుకుంటే ఆ తండ్రికి బాధ ఏదో అని అడుగుతున్నాను నేను. ప్రేమించండి అని కూడా అన్నేమో, ఉండండి కొంత లిమిట్లో ఉండండి. ఒకవేళ ప్రేమించి అందరినీ ఒక రకంగా ప్రేమించండి. అలా కోళ్ళైనా అల్లుడైనా పిల్లలైనా ఒక రకంగానే ప్రేమించారు. మా నాన్నగారు అలాగే ప్రేమించారు. ఏ తెచ్చినా ఇద్దరికి వేరే వేరేగానే తెచ్చేవాడు. ఒకటి తెచ్చుకొని సగం సగం తినేయండి, ఈ 2 రోజులు నువ్వు వాడుకో, తర్వాత ఈ 2 రోజులు నువ్వు వాడుకో, నీది నీదే ఇడిదే, డబ్బులు ఎక్కువైనా పర్లేదు. అలాంటిది ఏమన్నా ఉంటే సంతోషమే తప్ప ఒకరిని ఒక రకంగా ఏంటండి అది చూడడానికే బాగోదు, చెప్పుకోవడానికి కూడా బాగోదు. అది బాగుందా? అక్కడ ఏమన్నా యాకోబు సిగ్గు తీసాడా యోసేపుది? నాకు తెలుసులేరా, నాకు తెలుసు. లేదా మాట అది ఉందా లేదా? మరి చదవండి లేదా ఒకసారి ఆ మాటని.
16వ వచనం నుంచి. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారిని పెట్టుబడిన గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయాను కనుక అతను మనస్సే తల మీద పెట్టించవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు బాగా అన్నాడా. యోసేపు గారు మొహం ఏమాలి అక్కడ? ముసలోడే కానీ అన్నీ బాగా పనిచేస్తాను అనుకోవట్లేదా? వద్దు, ఆ సిగ్గు తీసుకోకండి, అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకండి. అది ఆస్తిలో కావచ్చు, చదివించేటువంటి విధానాల్లో కావచ్చు, కొనేటువంటి వస్తు సామాగ్రిలో కావచ్చు, అది ఏదైనా సరే, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఒకే విధంగా ప్రేమించడం అనేది, ఒకే విధంగా కొనడం అనేది అదంతా మంచిది. కానీ ఈ రోజున మాట చెప్తాను అనుకున్నా, నేను ఒక 3 days బ్యాక్ కూడా నేను ఒక సంఘంలోకి సంబంధించిన సాక్ష్యం అయితే చెప్పను, ఎందుకంటే అది పర్సనల్ కనుక వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ కూడా తీసుకోలేదు కనుక నేను చెప్పకూడదు. చెప్పొచ్చా అని అడిగితే వాళ్ళు చెప్పమంటే చెప్పాలి నేను, కానీ ఈ ప్రస్తావన రాలేదు, గుర్తొచ్చింది అంతే. అయితే ఆ అత్తగారు ఎంత ఇష్టం ఉంటో పెద్ద కొడుకు అంటే, మొత్తం చెప్పలే, ఎందుకంటే మొత్తం చెప్తే బాగోదు. పెద్ద కొడుకు అంటే చాలా ప్రాణం. ఇంక పెద్ద కొడుకు పిల్లానికి పిల్లలకి దొండుగా డబ్బులు, బంగారం, ఇల్లు అన్నిని. చిన్న కొడుకుని ఏం పట్టించుకునేది కాదు, ఎందుకంటే చిన్న కొడుకు పెద్ద కొడుకులతో పోల్చుకుంటే కొంత అంత ఎంత బతుకులాంటిది. కానీ ఈ రోజున పెద్దోడు బాగా తినేసాడు కదా, అమ్మ దగ్గర డబ్బులు, ఇల్లు, ఆ నగలు ఇవన్నీ తినేసాక, పో ఇక్కడి నుంచి, చిన్న కొడుకు ఇంటూ పో, మేము చూడం, మేము ఎందుకు చూద్దాం అని అంటే, ఇప్పుడు ఈ ముసలావిడి అటు చిన్న కొడుకు దగ్గర ముఖం ఎత్తుకోలేక, పెద్ద కొడుకు దగ్గర కూడా దిగమెంగి బతకలేక, బయట ఎక్కడో ఏదన్నా చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని బతకాలనుకుందండి. తిన్నావోడు చూస్తాడని అనుకోకండి, దరిద్రులు ఉన్నారు. నా వల్ల అవ్వట్లేదమ్మా, నువ్వే ఎక్కడికన్నా వెళ్ళి చిన్న గది తీసుకొని నువ్వు వండుకో, మేము చూడలేం అని దరిద్రులు ఉన్నారు ఈరోజు. చూస్తారనుకుంటున్నావా? పిచ్చిదేనా, పిచ్చుడా, ఎవడో చూడా, దేవుడు తప్ప నిన్ను ఎవడో కూడా అంతగా ప్రేమించడు, గుర్తుపెట్టుకో. తిన్నాడు, మనవళ్ళు తిన్నారు, పిల్లం తిన్నది, కొడుకు తిన్నాడు, అన్నీ తిన్నాడు, అన్నీ అనిపించారు. రేపు రోజున మూల పడితే దీనికి ఎక్కడ చేయాలరా బాబు అని చెప్పి మూల పడక మునిపే గెంటేశారు. అలాగని చెప్పి చిన్న కొడుకు దగ్గర మొహం చూపించలేదు, ఎందుకంటే చిన్న కొడుకు కాదండి వెళ్ళరా అని చెప్పి అన్నీ ఆడిగే పెట్టింది. చిన్న కొడుకు అలాంటి కదా, మంచోడు, పెట్టుకునే టైపు. అలాగని చెప్పి చిన్న కొడుకు చూస్తానన్నా సరే ఆయన దగ్గర బతకగలదు ఈవిడి. అలాంటి వాళ్ళు ఉంటారు. దేవుని ప్రేమింతే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు ఆయనే కదా. ముదిమి అనగా ముసలతనం, నిండు వృద్ధాప్యం, పండు ముసలోడుగా చచ్చిపోయాడు దావీదు. అప్పుడు దేవుడు వదిలేడా? నిండు వృద్ధాప్యంలో మృతి చెందాడు దావీదు. అంతేకాని పిల్లలు బాగా చూస్తారనుకుంటున్నామండి, పిల్లలు బాగా మమ్మల్ని ఎత్తుకొని పెంచుతారనుకుంటున్నామండి, చివరిలో ఈడే దిక్కు, ఆడేం దిక్కవాడు, తినేసినోడు దొబ్బేస్తాడు బయటికి. నువ్వు ఈ వేస్తా ఉంటే వచ్చి అన్ని ఉద్యోగాలు మానుకొని చేస్తారా? చేయరు, ఎవడో చేయడు. అందుకే ఓ తండ్రి గారికి ఒక ప్లాన్ వచ్చిందంట. ఆ తండ్రి గారికి 2 కొడుకులు, ఇద్దరు కూడా కొడుకులకు ముందు ఇంకోటి యాడ్ చేసుకోండి, పదం మీకు అర్థమైపోవాలి. 2 కొడుకులు, ఇద్దరు కూడా ఇంకో రకమైన కొడుకులు ముందు యాడ్ చేసుకోండి. మీకు ఏం ఆలోచన బుర్రలో తడితే అది పెట్టేసుకోండి. అది కనిపెట్టేసాడండి తండ్రి గారు. అమ్మడు బాబోయ్, నా ఆస్తి కోసం వీడు యాక్ట్ చేస్తున్నాడు. ఇది పెద్దోడేమో నానా అంటున్నాడు, చిన్నోడేమో తండ్రి గారు హాస్పిటల్లో చూసి గ్లూకోజ్ అంటున్నాడు. ఎంతకే వీళ్ళు చివరి చేసి నన్ను చూస్తారా లేరా అని చెప్పి ఈయనకి డౌట్ వచ్చేసింది. 2 పిల్లల మీదనే, 2 కొడుకుల మీద కూడా డౌట్ వచ్చేసి నాకు ఏదో తేడాగానే ఉంది, ఇప్పుడైతే ఈ డ్రామాలన్నీ బాగానే వేస్తున్నారు, రేపు మూలబడిన తర్వాత చూస్తారా చూడరా అనేటువంటి అనుమానం ఎప్పుడైతే వచ్చేసిందో ఈయన ఒక ఐడియాకి వచ్చేసాడు. ఏమంటే, రే చిన్న పెద్ద ఇలా రండి, మిమ్మల్ని కదిరే తమ్ముడు, మిమ్మల్ని అనట్లేదు నేను, ఇలా రండి, చెప్పండి నాన్నగారు. 2 కూడా చేతులు కట్టుకున్నారే, ఆస్తి అది నేను ఎవరికే పంచాలనుకోవట్లేదురా. అదేంటినా ఆస్తి ఎవరికే పంచాలనుకోవట్లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికన్నా మాకు తెలియకుండా ఏమన్నా గిటప్లు ఇట్టావా? ఏం కాదురా, మీకే. కానీ ఎప్పుడు అనుకుంటున్నారు? నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఏ భాగం రావాలి, తమ్ముడి గాడికి ఏ భాగం రావాలని తెలుసుకునే రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను రా. కాబట్టి నన్ను ఎవరైతే బాగా ఇష్టపడతారో,
నన్ను ఎవరైతే బాగా ప్రేమిస్తారో, నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన బహుమానం దాచి ఉంచాను రా అన్నాడంట. అమ్మ బాబు మామూలుగా లేదా బాబు ఈ బహుమానం ఏదో అని చెప్పి ఏకపడిపోయారంట ఇద్దరు అన్నదమ్ములు. నేను చూస్తానని చెప్పి ఆ చూసి చచ్చిపోయేటప్పుడు మాత్రం ఆయన చెప్పి ఓ మాట అన్నాడు, రే నన్ను ఎవడైతే చివరి వరకు చూసాడో ఆడు చచ్చిపోయిన మరుక్షణమే ఊరి చివర తాడి చెట్టు ఉంది, ఆ తాడి చెట్టు కింద పెద్ద రాయి కనబడదు, ఆ రాయి కింద గొయ్యి తీసి పెద్ద లంకిపిండి పెట్టాను అక్కడ, అది మాత్రం నువ్వే తీసుకోవాలరా ఎవడు చూసినా సరే అని చెప్పంటే ఇంక అమ్మ బాబు ఇంక మామూలుగా లేదు. ఇంక ఇద్దరు కూడా బాగా చూసేసుకున్నారేమో. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వేసిన తర్వాత బిందు ఉంది కానీ అందులో ఏం లేవు. పేపర్ మీద రాశారు, రే దొంగన కొడుకులేరా నాకు తెలిసిరా మీరు ఇలాంటి వాటి కోసమే నన్ను బాగా ప్రేమిస్తారని, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా నటించాను రా ఈ ఏడనరా అని చెప్పి రాసిపోయింది. అమ్మ బాబు మా నాన్న తెలియడురా బాబా. అలా ఉంటే చాలా బాగుండేమో. ఆస్తులు పంచేస్తాం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఆస్తులు పంచకండి, అలాంటి రూల్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను. ఎవరు బాగా చూస్తే వాడికి ఆస్తిలో ఎక్కువ భాగం అనే రూల్ వస్తే బాగుండు. అప్పుడు కోడలు గారు కోడికి గారు బాబోయ్ మామూలుగా ఉండదు వ్యవహారం, ఇంకా మామూలుగా ఉండదు. ఎన్ని పెంచేసుకుంటున్నారు వెళ్ళిపోయిన తర్వాత. నువ్వు చూస్తా నేను చూస్తాను, ఎక్కువ నీకే వచ్చింది నువ్వు చూసుకోవాలి, నీకే ఎక్కువ పెట్టాడు నువ్వే చూసుకోవాలి, డబ్బులు నువ్వే తిన్నావు నువ్వే చూసుకోవాలి. కుదరదు. నువ్వు వేరే ఇంట్లోకి వెళ్ళిపో, నాన్న అమ్మ వేరే పోర్షన్లోకి వెళ్ళిపో, నువ్వు వండుకో, మేము ఎందుకు వండుతాం? అరే బాబు వృద్ధాప్యంలో ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేని దరిద్రులు ఉన్నారా? వృద్ధాప్యంలో ఎంత చూసి ఎంత పెంచిన తల్లిదండ్రులకి సైతం వంట వేరేగా వండుకో, మేము వండలేము, నీ వంట నీదే, నా వంట ముసలిదాన్ని ముసలాన్ని వండుకోమంటావా? వాళ్ళు ఏం వండుకుంటారు? వండుకునే వయసా ఓపుకుంటుందా? ఏముంటుందమ్మా అక్కడ? అలాగేరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, మేము వండుకుంటాం. తింటాదో వండుకుందో కూడా తేవడం. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారో ఆ పేగు నుంచి వచ్చిన దరిద్రులు, ఆ కడుపు నుంచి వచ్చిన దరిద్రులే. తల్లిదండ్రులు రుణం ఎప్పుడు తీసుకుంటాం తెలుసామా? మూల పడినప్పుడు రుణం అంతా తీర్చుకోవాలి. మూలను పడతారు చూడండి, ఆ పరిచయం చేత రుణం తీసుకున్నట్టే. అప్పుడు వరకు ఎన్ని చేసినా జీవితంలో తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఏదన్నా ఉందంటే మూలపడినప్పుడు. వాళ్ళ బలహీన అయిపోయి మంచం మీద పడతారు చూడండి, అప్పుడు ఎంత పరిచయం నువ్వు చేస్తే అంత రుణం తీసుకున్నట్టే. లేకపోతే బ్రతికుండగా తల్లిదండ్రుల రుణం పిల్లలు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఎప్పటికీ రుణస్తులమే తల్లిదండ్రులకి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించావో, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డావో ఆ వ్యక్తి వల్లే నువ్వు ఎక్కువ ఏం చేయబడతావు, దుఃఖపడతావు. నువ్వు ఎవరినైతే విసర్జించావో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసుకుంటాడో, ఎన్నుకుంటాడో, దీవిస్తాడో. కాబట్టి ఈ రోజున అలాంటి వ్యత్యాసాలు, పక్షపాతాలు, పార్షియాలిటీలు ఏమన్నా ఉంటే అర్జెంటుగా చంపేసుకోండి. చేతులారా పిల్లల జీవితాలను పాడు చేయకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యే.